రైతుల ప్రయోజనాల కోసం అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం తన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్లే తెలంగాణ మార్క్ఫెడ్ భారీ ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని మంత్రి మండిపడ్డారు. జాంబాగ్లోని మార్క్ఫెడ్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, సన్ఫ్లవర్, పప్పుధాన్యాలు వంటి పంటలను కొనుగోలు చేస్తున్నామని, రైతులకు సరైన ధర లభించినప్పుడు వారికి అండగా నిలవటమే దీని లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు రైతులను మోసం చేయకుండా మార్క్ఫెడ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయినప్పటికీ కేంద్రం ప్రకటించిన విధంగా కొనుగోళ్లు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో మార్క్ఫెడ్ ప్రస్తుతం సుమారు 6,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అయినా కేంద్రం కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఈ విషయమై సీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసినా ప్రయోజనం లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతి అధికారం కేంద్రానికే ఉన్నందున ప్రకటించిన ధరలకు పంటలను స్వీకరించి రైతులకు అండగా నిలవాలని తుమ్మల డిమాండ్ చేశారు. ప్రొక్యూర్ చేసింది ఎక్కువ అంటే మీ ఎంఎస్పీని పాటించినందుకు మాకు శిక్ష, మా రైతులకి ఈ ఇబ్బందులు కలగజేయడానికి కారణాలేంటి చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి అన్ని రకాలు మొక్కజొన్న, జొన్న, సోయా, సన్ఫ్లవర్, పప్పు ధాన్యాలు అన్నిటికీ మీరు ఎంఎస్పీ ప్రకటిస్తున్నారు. కానీ అందుట్లో ఒక గింజ కూడా మీరు తీసుకోకపోవటం వలన మార్కెట్ మీద ఇంత భారం పడుతుంది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాయించి ఇన్ని వేల కోట్లు అప్పు తీర్చాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మీ బాధ్యతని సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రైతుల కష్టాల్లో నుంచి మేము ఎంఎస్పీకి కొనటం మూలాన మా రైతులు కూడా సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పునఃపరిశీలించి మీరు ప్రకటించినటువంటి ఎంఎస్పీ మీ బాధ్యత, అది రాజ్యాంగంలోనే ఉంది.